గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నా పేరు అమరావతి సార్. మేము కూలి పని చేసుకునే వాళ్ళం. మొన్న కొత్తగా మేము ఒక బైక్ తెచ్చుకున్నాం. ఆ బైక్ డాక్యుమెంట్ వచ్చినాయని మా ఇంటి అయినా మదనపల్లి పోయినాడు సార్. మదనపల్లి పోయినాడు, నేను కూలి పోయినాడు సార్. వేరే వాళ్ళు వండుకొని మా ఆయన వాళ్ళు చిన్న వాళ్ళు పక్కూర్లో ఉంటారు సార్. మా రిలేషన్ వాళ్ళు ఎక్కడో పోయినారంట. మేమైతే గాడి డాక్యుమెంట్ కోసమే పోయినాం. నన్ను అడిగేసి డాక్యుమెంట్ వచ్చింది, నెంబర్ ప్లేట్ వచ్చింది అని చెప్పేసి పోయినాడు. పోయేసరికి మళ్ళీ ఎస్ఐ ఫోన్ చేసినాడు సార్ అక్కడికి మదనపల్లికి. చేసి వచ్చే కొందుకే కంప్లీట్ సుబ్రహ్మణ్య నువ్వు సారి రావాలా స్టేషన్ దగ్గరికి అన్నారు. నేను కూలిపోయిన దగ్గరికి ఫోన్ చేసి నా పైన కేసు పెట్టినారు, ఏమైనా తెలియదు రావసారి అని చెప్పినారు సార్. సరే అనేసి నేను పడతాలేస్తే వచ్చినాను పోలీస్ స్టేషన్ దగ్గర. 4-5 గంటలు ఆ మధ్య వచ్చి అప్పటి ఇంకా సాయంత్రము 10-11 వరకు ఉన్నాం సార్ అక్కడ. సార్ ఎస్ఐ సార్ వండుకొని ఇంక ఏమొద్దు ఇవంతా చిన్న తొక్కులే మీకు రాజీ చేసేస్తానని చెప్పినాడు సార్. సరే సార్ ఎంత టైం అన్నా తీసుకొని మాకు రాజీ చేసేయండి సార్, మాకు కొట్టరాక వద్దు అని నేను చెప్పినాను సార్. సరే తీసుకుంటానని చెప్పేసి మేము ఈ ఊరికి బయలుదేరినాం సార్. మధ్యలో వచ్చి జరిగింది కొట్టేసి వాళ్ళు కొట్టుకొని మధ్యలో మాట కొట్టేసి మా ఇళ్ళంతా పగలు కొట్టేసి కూలీ నాళ్ళు చేసుకొని కష్టపడుకొని సార్ భోజన స్త్రీలో సార్ అట్లా బాధపడుకొని ఇల్లు కట్టుకుంటే సార్ ఇంట్లో పోయేట్లేదు సార్. చేసి పెట్టుకొచ్చి తోచేస్తానని చాలా ఇది భయపెట్టి చంపేస్తాము. ఈరోజు సాయంత్రంలో 4 పీరియడ్లు లేదు సార్. మా అబ్బాయిలు 2 నేను 2 సార్. మా పెళ్ళి చూస్తున్నారు సార్. మాకు చాలా భయం సార్. మాకు పీరియడ్ అయిపోయింది సార్. వాళ్ళు వచ్చి సార్ మా ఊరు దానికి పేరు వచ్చి సార్ సుధాకర్ విశ్వనాథ్ అంటే చాలా మంది సార్, ఒక 50 మంది వరకు వచ్చినారు ఒక ఫ్యామిలీ. వాళ్ళు వేరే మధ్యలో మాత కొట్టుకొని సార్. ఇప్పుడు వెంకప్ప అనేసి ఉన్నారు సార్ మా ఊర్లో. మళ్ళీ తర్వాత వచ్చి కొట్టి గంగప్ప అనేసి వాళ్ళు మొత్తం 50 మంది పైన వచ్చి 3 ఊర్లో కలిసి జీడిమక్కలపల్లి, మరుంపల్లి, ఎర్రబోయినపల్లి ఇంతమంది వచ్చి మన మీద దోర్జనం చేస్తారు. వాళ్ళు ఏమన్నా చేసుకునే సార్. మధ్యలో మేమేం చేసినాం సార్. రిలేషన్ అయితే మాట్లాడమా సార్, ఏదరికన్నా మాట్లాడతామా లేదా సార్. దానికోసం కొట్టినారు సార్ మాకు సార్. ఒకసారి మీరే కావాలంటే ఎర్రబోయినపల్లికి వచ్చి మా ఇల్లు ఒకసారి చూడండి సార్. ఎర్రబోయినపల్లి రామచంద్ర మండలం. మాకు ఆ ఊర్లో గ్రామస్తుల గురించి, వెంకటప్ప గారి కొడుకుల గురించి మాకు ప్రాణభయం ఉంది. మా ఇంటి పైన ఒక 50-60 మంది పడి దౌర్జన్యం చేశారు. వాళ్ళకు భయపడి మా గాడీలు పగలగొట్టేశారు. వాళ్ళ నుంచి మాకు ప్రాణభయం ఉంది కాబట్టి మాకు పోలీసుల సహకారం నుంచి రక్షణ కావాలని కోరుతున్నాము. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.